రోజు ఏదైతే టీఆర్ఎస్ నాయకుడు బాల్కా సుమన్ గారు మాట్లాడిన మాట తీరు చూస్తే వాళ్లకు ఒక భయం మొదలైపోయిందని తేరాతమైంది. ముఖ్యంగా ఈ మీడియా మిత్రుల సమావేశంలో ఒక మాట చెప్తున్నా, అరే బాల్కా సుమన్ నువ్వెంత అని బతికెంతారా, త్వరల గడిలా అలా బూట్లు లేకుండా బతికేటోని నీకు రేవంత్ రెడ్డి ప్రజానాయకుడు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, తెలంగాణ 54 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కన్నా మాట సోయిడి మాట్లాడినావా, సోయలేక మాట్లాడినావా దొంగను. అరే నువ్వు అధికారంలో 10 ఏళ్లు ఉన్నప్పుడు దళిత ముఖ్యమంత్రి అని 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినట్రా మీ దొర. మరి ఎందుకు అడగలేవురా? ఒక దళిత జాతిలో పుట్టినావు, మా ముఖ్యమంత్రి ఎందుకెళ్ళ దొర ఎందుకు అడగలేదురా? గద్దార్ గారు 3 గంటల సేపు యుద్ధనౌక గద్దార్ గారు 3 గంటల సేపు రోడ్డు మీద కూర్చున్నప్పుడు మరి ఎందుకు కూర్చోబెట్టినావు సార్? మా దళితుడు, ఆయన ఒక గొప్ప నాయకుడు, తెలంగాణ కాదు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆయన పోరాట పనిమగల నాయకుడు సార్. ఆయనను ఎందుకు బయట కూర్చోబెట్టడం అడగలేకపోయినారు దద్దమ్మ. అదే సాయన్న గారు చచ్చిపోయినారు, 5 పర్యాయాలు ఎమ్మెల్యే అయినారు, ఆయనకు కనీసం ప్రభుత్వ పరంగా లాంఛనంగా చేయలేదు, అది కూడా అడగలేకపోయినారు దద్దమ్మగా. అదే మాదిరిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులు అన్నాడు, మరి ఏడమంటుకునేవరా వాడు ఆ మాట అన్నప్పుడు? దళిత జాతిలో పుట్టిన సిగ్గుచేటరా, ఆత్మహత్య చేసుకోరా మూర్ఖుడా. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, వీడు దళితుల గౌరవాన్ని గొర్రెల జాతి దగ్గర, గొర్రెల గడిల దగ్గర తాకట్టు పెట్టిన మూర్ఖుడు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి దళిత జాతికి సమాజం చెప్తున్నాను, వీడు ఏడగనబడ్డా వీడు చెప్పులతో కొట్టి వీడిని ఊరు బహిష్కరణ చేయాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాను.